వెంకటేశ్వర స్వామికి కొమ్మాలపాటి విరాళం. అన్నదానానికి ₹1,00,000 ఆర్థిక సహాయం. మండల కేంద్రమైన బెల్లంకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు అన్నదాన కార్యక్రమానికి ₹1,00,000 విరాళం అందజేశారు. బెల్లంకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు పిఎస్కే మస్తాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారికి ఆదివారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామికి దేవాలయానికి 2017 సంవత్సరంలోనే ఘాట్ మార్గాన్ని ఏర్పాటు చేసి రహదారిని ఏర్పాటు చేసిన ఘనత కొమ్మాలపాటి శ్రీధర్ గారిదేనని గుర్తు చేశారు. బెల్లంకొండలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది ముందుగా కొమ్మాలపాటి శ్రీధర్ గారి సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. మరి ముఖ్యంగా గిరిజన కుటుంబాలకు చెందిన మేము చేసే హోలీ పండుగ అయినా, జెండా పండుగ అయినా ప్రతి పండుగలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి సంవత్సరం అన్ని విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కొమ్మాలపాటి శ్రీధర్ గారు అని అన్నారు. రానున్న ఎన్నికల్లో కొమ్మాలపాటి శ్రీధర్ గారికి గిరిజన జనమంతా ఒకే మాటతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బెల్లంకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు అందిస్తున్న సహాయ సహకారాలు మరోలేవు అన్నారు. నాగిరెడ్డిపాలెం, బెల్లంకొండ 2 గ్రామాల మధ్యలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మాణం జరిగిందని, ఆలయ కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి చెమట ఓర్చి ప్రతి వస్తువుని కింద నుండి కొండపైకి మోసి వైభవంగా ఆలయ నిర్మాణానికి దోహదపడటం శుభదినం అని అన్నారు. భగవంతుడు ఎవరి చేత ఏ కార్యక్రమాలు చేసుకోవాలో, చేపించుకోవాలో ఆయనకు అన్నీ తెలుసు అని, ఆయన చల్లని దీవెనలు ఉండబట్టే ఇంతటి ఆలయానికి నాంది పలికిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ పిఎస్పీకే మస్తాన్ షరీఫ్, బెల్లంకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గడవర్తి జ్యోతి సముద్రం, వైస్ ప్రెసిడెంట్ మునగపాటి సుభాని, చిట్టి నిడమానూరి పిచ్చయ్య, పిఎస్కే రసూల్, జబ్బర్, గుంటూరు సాయి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.